తెలంగాణ నిర్మాణ రంగం ప్రస్తుతం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. హైడ్రా పరిధిపై అనిశ్చితి, సెక్షన్ 22A ఆంక్షలు, నిర్మాణ అనుమతుల్లో ఆలస్యం, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో జాప్యం, నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదల, భారీగా పెరిగిన కార్మిక వ్యయం, అధిక వడ్డీ భారం, మందగించిన ఇళ్ల అమ్మకాలు, కొనుగోలుదారుల చెల్లింపులు వంటివి ఈ రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. అయితే దీన్ని మనం కేవలం డెవలపర్ల సమస్యగా చూడకూడదు. ఒక నిర్మాణ ప్రాజెక్టుతో కొనుగోలుదారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కాంట్రాక్టర్లు, మెటీరియల్ సరఫరాదారులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు, కార్మికులు, ప్రభుత్వ ఆదాయం వంటి అనేక వ్యవస్థలు ముడిపడి ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. హైదరాబాద్ నిర్మాణ రంగం పరిస్థితి ఎంతో దారుణంగా తయారైంది. కొన్ని సమస్యలు విడివిడిగా కనిపించినప్పటికీ వాస్తవానికి ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని చెప్పొచ్చు. ఒక ప్రాజెక్టుకు అనుమతి ఆలస్యమైతే వడ్డీ భారం పెరుగుతుంది. నిర్మాణం ఆలస్యమైతే మెటీరియల్, లేబర్ ఖర్చులు పెరుగుతాయి. ఓసీ ఆలస్యమైతే హ్యాండ్ ఓవర్ రిజిస్ట్రేషన్లు, తుది వసూళ్లు నిలిచిపోతాయి. సెక్షన్ 22A సమస్య వస్తే మొత్తం ఆర్థిక లావాదేవీలు స్తంభిస్తాయి. హైడ్రా పరిధిపై అనిశ్చితి ఉంటే బ్యాంకులు, కొనుగోలుదారులు ముందుకు రావడానికి వెనకాడుతారు. అమ్మకాలు, వసూళ్లు మందగిస్తే నిర్మాణ వేగం తగ్గి ప్రాజెక్టు కాల పరిమితి మరింత పెరుగుతుంది. ఈ పరిణామాల కారణంగా కొందరు డెవలపర్లు కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించట్లేదు. బ్యాంకులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. దీంతో కొనుగోలుదారుల నమ్మకం, నిర్ణయ సామర్థ్యం ప్రభావితం అవుతున్నాయి. కాంట్రాక్టర్లు, సరఫరాదారుల చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఉపాధి అవకాశాలు, అనుబంధ పరిశ్రమలు కూడా దెబ్బతింటున్నాయి. నిర్మాణ కార్యకలాపాలు మందగిస్తే ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, జీఎస్టీ, అనుమతి రుసుములు మరియు ఇతర ఆదాయాలపై కూడా ప్రభావం పడుతుంది.